మా తమ్ముడు నాన్ వెజ్ చాలా బాగా చేస్తాడండి. మా తమ్ముడు ఏం కర్రీ చేశాడో చూపెడతాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, చెక్క, లవంగాలు, సాజీరా ఆకు, కరివేపాకు, అల్లం, పసుపు, కారం, సాల్ట్. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసి కొంచెం కలపండి. తర్వాత లవంగాలు, చెక్క, ఆకు, సాజీరా వేయండి. పుదీనా, కొత్తిమీర వేసేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. తర్వాత చిటికెడు మీకు సరిపడంత పసుపు వేసుకోండి. దాన్ని కూడా మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మా తమ్ముడు ఏం కర్రీ చేస్తాడో చూపెడతాను అన్నాను కదా, అదే ఇదండి. దీన్ని నల్ల అంటారు. తెలంగాణ వారికి అయితే అందరికీ తెలుస్తుంది. ఇది మటన్ షాప్లో అడిగితే ఇస్తారు. నల్ల వేసుకున్న తర్వాత కొంచెం కలిపి మూత పెట్టుకోండి. మూత పైన వాటర్ పోసి పెట్టుకుంటే కర్రీ మాడిపోకుండా ఉంటుందండి. అందుకే ప్లేట్ పైన వాటర్ పోసి పెట్టుకోండి. కర్రీ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. మా తమ్ముడు ఎలా చేశాడో మీరు కూడా చేసుకొని చూసి రుచి ఎలా ఉందో చెప్పండి.